అంటే దావీదుకు జనబలం లేక దేవుడు నా బలం అన్నాడా? దావీదుకు ధనము లేక బలం యెహోవా నా బలం అన్నాడా? దావీదు రాజు అయిన తర్వాత ధూళి అంత విస్తారమైన వెండి బంగారం యెహోవా మందిరం కొరకు ఇచ్చిన దావీదుకి ధనం లేక యెహోవా బలం అంటున్నాడా? ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి మరలా ఈ రోజు కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన మాటలు వినగలుగుతున్నామంటే దేవుని ఉచితమైన ప్రేమ, ఉచితమైన కృప. వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ మరి నిర్ణయింపబడిన ప్రకారంగా క్లాసులు జరుగుతున్నాయి. అందుకే దేవుని స్తుతిస్తూ మరి సమయాన్ని కూడా సహోదరులు సద్వినియోగపరుస్తున్నారు. అందుకే వారికి ప్రభు పేరట శుభములు, వందనాలు. ఈరోజు రేపు మధ్యాహ్నంతో దేవుడు మనకిచ్చిన అవకాశం పూర్తవుతుంది. మరలా వచ్చే సంవత్సరం ఈ మాటలు వినాలంటే మరి ఎంతమంది మరలా వచ్చే సంవత్సరం వస్తామో రామో కూడా తెలియని పరిస్థితి. జూనియర్ ఎన్టీఆర్ ఒక మాట అనేవాడు. ఏమంటాడు అంటే, ఒరే రేపు ఏం ఉండమంటావురా అని తల్లి అడుగుతుంది. అమ్మా అసలు ఈ రాత్రి గడవాలి కదా, నువ్వు రేపుటి గురించి ఆలోచిస్తున్నావు అని మాట్లాడాడు. ఎంత మంచి మాట. అసలు ఆ మాట చెప్పాల్సింది ఎవరు? క్రైస్తవులు. రేపు ఏమి సంభవించును, ఈ క్షణం ఏమి సంభవించుదో తెలియదు. కనుక దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుని మాటలు వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. టీవీ చూసేటప్పుడు ఎప్పుడైనా మీరు చూసారా? మన పనులు ఏదో మనం చేసుకుంటే టీవీ చూద్దాం. వాక్యం దగ్గర కూడా పర్వాలేదండి, నా పని ఏదో నేను చేసుకుంటూ వాక్యం వింటానంటే కుదరదు. ఎందుకంటే మాట వినాలి, ఆ మాటలో ఉన్న లోతేంటో కాస్త మనసు పెట్టాలి. అప్పుడు దేవుడి వాక్యం మనకు అర్థం అవుతుంది. ఈరోజు ప్రసంగం మీకు వచ్చే సంవత్సరం అంత వరకు గుర్తు రావాలన్నది నా కోరిక, ఆశ. దేవుడు కూడా దీన్ని ఎక్కువ చెప్పమన్నట్టు నన్ను ఎన్నోసార్లు రాత్రులు లేపాడు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను రాత్రులు నిద్రపోను ఎక్కువ. ఎప్పుడు చూడండి దేవుని కొరకు తపన పడేవాడు, దేవుణ్ణి గొప్ప చేయాలనుకునేవాడు, అతని బాహ్య పురుషుడు కుషించిపోతాడు, అంతరంగ పురుషుడు దినదినాభివృద్ధి చెందుతాడు. కనుక నేను ఎన్నోసార్లు అడిగాను, మీ పిల్లలు వస్తారు మరి ఎంతోమంది, ఇప్పటికిప్పుడు రాసుకొని చెప్పటం నాకు అలవాటు ఉండదు. ఎందుకనంటే దైవజనుడు పూర్ణముగా సిద్ధపడాలి. ఏం చెప్పాలి? నీ పిల్లలు 4 దిక్కుల నుంచి వస్తారు, నాయన నాకిచ్చావు, నేను ఎలాంటి వాడిని, నీచుడను, ఎన్నిక లేని వాడిని. తెలుసా మీకు? నా చేత ఒక ఎస్ఐ గారిని, ప్రాముఖ్యంగా లోకంలో గొప్ప జాబులు చేసుకుంటున్న వాడిని సంగారెడ్డిలో ఎదురుగా కూర్చోబెట్టి నువ్వు చెప్పాలిరా అని చెబుతున్నాడంటే నేను ఏమాత్రపు వాడని చెప్పండి. నేను ఏమాత్రపు వాడినయ్యా, నేను నీచుల్ని కదా అంటున్నాడు. నువ్వే నాకు కావాలిరా అంటున్నాడు దేవుడు. నేను వెర్రివాణ్ణి కదా అంటే నువ్వే నాకు కావాలి అంటున్నాడు. జ్ఞానులను సిగ్గుపరుస్తానురా, నువ్వు నిలబడు. దేవుడు వాడుకుంటే బలహీనుడు కూడా బలంగా మాట్లాడతాడండి. నమ్ముతారా మీరు అసలు? కనుక లోకం ఏమనుకుంటుందంటే తన జ్ఞానాన్ని బట్టి ఈ జ్ఞానం నాకు బలం అనుకుంటున్నాడు మనిషి. లోకంలో ఉన్న మనిషి ఏమనుకుంటున్నాడంటే నాకున్న బుద్ధి నా బలం అనుకుంటున్నాడు. లోకంలో ఉన్నవాడిని మనం చూస్తే నాకున్న ధనం బలం అంటున్నాడు, నాకు గుండె బలం అంటున్నాడు, ఒకడు కండ బలం అంటున్నాడు. తన గురించి తాను చెప్పుకుంటూ ఏంట్రా నీకు బలం అని అంటే నాకు బుద్ధి బలము అంటున్నాడు. నా బుద్ధితో నేను బ్రతకగలను, నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటున్నాడు. అంటే దేవుడి మీద ఆధారపడి దేవుడు నా బలం అనుకున్నవాడు ఈ రోజు కరువైపోయారని. మనిషిని అడిగితే ఏంటిరా అని అంటే నాకు జనబలం అంటున్నాడు, ధన బలం అంటున్నాడు, కండ బలం అంటున్నాడు, గుండె బలం అంటున్నాడు, స్థాన బలం అంటున్నాడు. ఎన్ని బలాలు వచ్చాయండి? అసలు మనకు బలం ఏంటి? భక్తుల జీవితాలకు వెళ్తే వారి గురించి వారు మాట్లాడుకోవటానికి ఇష్టపడరండి. మనమే నేనేంటో తెలుసా, నా డాబు దర్భం, నాకున్న జ్ఞానం. నేను ఎప్పుడు కూడా దేవుడి దగ్గరకు వచ్చినప్పటి నుంచి నేను జ్ఞానం మీద ఆధారపడను, వింటాను, వినుటకు వేగుర పడతాను. ఇప్పటికి కూడా ఇక్కడికి వచ్చి నిలబడుతున్నప్పుడు అదురుకుంటుంటాను.
అమ్మో నీ పిల్లల ఎదురు చెప్పాలి అంటే నువ్వు నాకు తోడుండాలి, లేకపోతే నా వల్ల కాదు అంటుంటారు. ఒరే నిలబడరా అంటుంటాడు, నా వల్ల కాదయ్యా అంటుంటాను. అక్కడ కూర్చొని అంటానయ్యా అంటాను. అక్కడ కూర్చొని అన్నప్పుడు నేను చాలా బాగున్నానండి. ఇక్కడికి వస్తే అసూయ, ద్వేషం, కలహం, క్రోధం ఇవన్నీ సేవకుల్లో ఎంటర్ అయిపోతుంటాయి. నేనే నీ అంతను, నేను చెప్పిందే రైతు, నా తర్వాతే వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి. తెలుసా మీకు? జీవపు డంబం ఎవరిలో ఎక్కువ ఉంటుందంటే సేవకుల్లో ఉంటుంది. కానీ భక్తుల జీవితాలు చూస్తే వారి గురించి వారు అసలు మాట్లాడుకోరు. ఏంటి అంటే దేవుడు నా బలం అండి అంటారు. యేసు ప్రభుతో శిష్యులు 12 మంది 3.5 సంవత్సరాలు కుటుంబాలను, భార్యలను, పిల్లలను వదిలి ఉండగలిగారంటే ఆ ప్రేమ చూడండి. తను అప్పగించేవాడు పక్కనే ఉన్నాడన్నా కూడా ఒక ఏంటి వీడు నన్ను అప్పగించటానికి నా పక్కనే ఉన్నాడన్న ఒక కపటమైన చూపు ఏమన్నా ఉందా చెప్పండి. నీ పక్కన నలుగురు నిలబడాలి అంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేక పాపములను కప్పును అని కొన్ని మంచిది. ప్రేమ ఏం చేస్తుంది? అనేక పాపములను కప్పును. యేసు ప్రభు ఆయన పక్కన అంతమందిని ఆయన్ని హత్తుకొని ఉండగలిగారు అంటే ఆయన ప్రేమ. మొదటి రోజే చెప్పాను ప్రేమ గురించి. మరి మీరు ఆ ప్రేమను ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ మొట్టమొదటిగా దేవుణ్ణే ప్రేమించాలి. నిన్న దేవుడు ఆజ్ఞనే ఈరోజు రెవరెండ్లు, బిషప్లు అనే వాళ్ళు మొదటి ఆజ్ఞనే తప్పించి యేసునే దేవుడు చేసి దేవుడు కోపం పుట్టిస్తున్నారు అనేది నిన్న మీరు విన్నారు. ఈ రోజు మనం ఆలోచిస్తే మనం 3 విషయాలు నేర్చుకుందాం. త్వరగానే ముగిస్తాను. ఈ 3 మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఇవి లేకపోతే ఈ లోకంలో మనము పడిపోతామండి. ఎప్పుడు కూడా ఈ 3 విషయాల్లో మనం ఆలోచిస్తే అసలు దావీదు బలం ఏంటి, బలగం ఏంటి? ఆయనకి ధన బలం లేక యెహోవా నా బలం అంటున్నాడా? ఆయనకు గుండె బలం లేక యెహోవా నా బలం అంటున్నాడా? ఆయనకి జన బలం లేక యెహోవా నా బలం అంటున్నాడా? ఎందుకు ఆ పదాన్ని ఆయన పదే పదే వాడుతున్నాడు అని మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలమ్మ. యెహోవా నా బలమా. ఏమంటే దేవుణ్ణి నా బలం అంటున్నానంటే ఎంత ప్రేమించి ఎంత నమ్మితే అంటామో చెప్పండి. మరి లోకంలో వాడిని అడిగి చూడండి, ఏంటి నీ బలం అని అంటే ఏంటండి ఆయన అంత రెక్లెస్ గా మాట్లాడతాడు. ఏం చెప్తామండి? ధనబలం అండి. ఏం చెప్తామండి? ధనబలం. ఈరోజు ధనాన్ని గురించి కూడా మీరు మాటలు వినగలిగితే ధనం లోకాన్ని నడిపించే ఓ ఇంధనం అని, ధనం ఉంటే కొండ మీద కోతైనా దిగి వస్తుందని. ఏమంటే కొండ మీద ఉన్న కోతిని దించడానికి ధనం కావాలా, 4 రాళ్ళు కావాలా? 4 రాళ్ళు ఉంటే దిగుద్దు కదా. అంటే ఈ ధనాన్ని ఎలా అనుకుంటున్నాడంటే ఈ ధనం ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే, నాకు దేవుడు అవసరత. అందుకే ధనవంతుల దగ్గరికి వెళ్ళి దేవుని నమ్ముకోరంటే నాకేం తక్కువైందని నేను దేవుని నమ్మాలి అంటాడు. అడిగి చూశారు ఎప్పుడైనా? పేదోడి దగ్గరికి వెళ్ళి నువ్వన్నా దేవుని నమ్ముకోరా, పేదలన్న దేవుడు ప్రేమిస్తున్నాడంటే నాకేమి ఇచ్చాడని ఆయన నమ్మాలి. భలే చెబుతున్నారు కదా. ఇతనేమి నాకేమి ఇచ్చాడని ఆయన నమ్మాలి, అతడేమో నాకేం తక్కువైందని నమ్మాలి. ఈ విధంగా ధనము బలం అని చెప్పుకుంటున్నాడు. మరి నిజముగా ధనము బలమా? ఎవరి నిజంగా ఆలోచించండి, ధనము బలమా? ధనవంతులు చూడండి ఈరోజు అసలు ధనవంతుల జీవితాల్లో దేవుడు కనుమరుగై ఉంటాడు. బైబిల్ ఏమని చెప్తుంది? అస్థిరమైన ధనమయందు నమ్మక వంచొద్దు అని అంటున్నాడు. ధనము బలం అనుకున్న వాళ్ళకి ఒక మాట చెప్తాను. మొన్న బాగా డబ్బులు దాచుకోవాలంటే ఏ నోట్లు ఎక్కువ ఉండాలి? 2000 నోట్లు ఉండాలి. ఇప్పుడు నోట్లు రద్దు అన్నారు. ఇప్పుడు ధనవంతుల పని ఏమైంది చెప్పండి? మార్చుకోలేక, వేరే వాళ్ళ అకౌంట్లో వేయలేక కొంతమంది తగలబెట్టేశారు తెలుసా. ఒక సేవకుడైతే ఈ క్రిస్మస్ కి షాపింగ్ చేస్తాడు. 20 లక్షలు నలుగురికి. ఎంత? 20 లక్షలు. అతను మార్చుకోలేక తగలబెట్టాడని చేశాడు. నీ సంఘంలో బోల్డ్ మంది ఉన్నారు కదా పేదలు, వాళ్ళకి ఇచ్చు కదండి. రాండి నోట్లు రద్దు అంటున్నాడు, ఎంత అమౌంట్ మీ కష్టమే, నేను మార్చుకోలేను, నీకెంత అని ఇవ్వచ్చు కదండి. తగలబెట్టాడండి 2000 నోట్లు. ధనము బలం అనుకున్నోడికి ఏమైపోయిందంటే ఇప్పుడు నా బలం అంతా పోయింది. ఇంకా ధనం బలం అనుకున్న పరిస్థితి ఏమైందో తెలుసా? మన కరోనా వచ్చిందిగా. కరోనా టైంలో వాళ్ళ ధనం ఏమైనా కాపాడగలిగిందా? బాలసుబ్రహ్మణ్యం ప్రాణం పోతుంది, తమిళనాడు ప్రభుత్వం అంటున్నారు
ఎన్ని కోట్లైనా మేము పెట్టుకుంటాం అతను బతికించలేడు. మా వల్ల జనన మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన వశంలో ఉన్నాయి. ఇప్పుడు మా ప్రాంతంలో ఒక ఆయన ఏమన్నాడంటే, ఏమండి నన్ను బతికించండి, నాకు కరోనా వచ్చింది, 10 కోట్లు ఇస్తా అన్నాడు. ఎంత? అబ్బా భలే అన్నారు, నేను ప్రయత్నిస్తాను అట్లా. ఆయన నువ్వు 100 కోట్లు ఇచ్చినా మా వల్ల. చూసారా, ధనము బలమా, పోనీ జనము బలమా అని ఆలోచిస్తే, మన ఎలక్షన్ ముందు ఏమన్నారండి ఈ జనాలను చూసి? కాంగ్రెస్ వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు, విజయం మాదే, 150కి 150 అన్నారు. డిపాజిట్లు కూడా రాలి. ఏది ప్రతిపక్షం కూడా రాలి, 11 సీట్లు. జనాన్ని చూసినోడు ఏమన్నాడు? జనం నా బలం. అంటే దావీదుకు జనబలం లేక దేవుడు నా బలం అన్నాడా? దావీదుకు ధనము లేక బలం యెహోవా నా బలం అన్నాడా? దావీదు రాజు అయిన తర్వాత ధూళి అంత విస్తారమైన వెండి బంగారం యెహోవా మందిరం కొరకు ఇచ్చిన దావీదికి ధనం లేక యెహోవా బలం అంటున్నాడా? దావీదికి జనము లేక యెహోవా నా బలం అంటున్నాడా? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్న ఆ జనం లేక యెహోవా నా బలం అంటున్నాడా? ఏంటి ఆయన బలం? ఆయనకున్న ఆ బలం యొక్క గొప్పతనం అని మనం ఆలోచిస్తే, ఆయన దేవుణ్ణి ఆనుకొని బ్రతుకుతూ దేవుడే నా బలం, దేవుడు లేకపోతే నేనేమి చెయ్యలేను. ఇంకా మీరు చూడండి, కీర్తన గ్రంథం 59వ అధ్యాయము 9వ వచనం. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా బలమా అంటున్నాడు. ఇక్కడ కూడా ఆయన మాట్లాడితే ఏమంటున్నాడు? నా బలమా అంటున్నాడు. దావీదు గొలియాతును కొట్టగలిగాడు అని అంటే అతనుకున్న బలాన్ని బట్టే. ఒక్కసారి ఆలోచించండి, దావీదు గొలియాతుని ఎలా కొట్టాడు అని అంటే చూసే వాళ్ళందరూ అనుకుంటున్నారు, అబ్బా దావీదు కొట్టాడు అనుకుంటున్నాడు. కానీ దావీదు అంటున్నాడు, నా చెయ్యి నీ చేతిలో ఉండటం వల్ల నా చేతిలో ఉన్న కత్తికి పదునొచ్చింది. యెహోవా నా బలమా, నువ్వు లేకపోతే నేనేమాత్రపు వాడనయ్యా. ఎప్పుడు దేవుణ్ణి గొప్ప చేస్తూ ఉండే మాటలు ఎప్పుడన్నా వింటారా? మన గురించి మనం చెప్పాలనుకుంటుంటాం. నా ఏమంటే ఆ మధ్య ఒక పాస్ట్ గారు అన్నారు, వాక్యం చెప్పి రావటం. ఎలా చెప్పింది బ్రదర్? మళ్ళీ 4 దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఎలా ఉందా నా ప్రసంగం? ఇదేందండి వీళ్ళు పొగడటానికి చెబుతున్నావా? ఎవరైనా పొగడాలి? మనుషులు దేవుని పొగడాలి. నేను గొలియాతునే కొట్టాను, మరి నేనంటే ఏమనుకున్నారు అన్నడా? నేను ఏదో గొలియాతును కొట్టానని మీరు అనుకుంటున్నారు. అసలు నా బలం ఏంటో తెలుసా? యెహోవా నా బలమా. దావీదుది ఎలాంటి గుండె తెలుసా? ఒకసారి కొడుకు అబ్షాలోము దావీదును చంపాలనుకున్నప్పుడు ఆయన కింద ఉన్న పెద్దలు అంటున్నారు, ఒరే పిచ్చోడా, మీ నాన్న అంటే ఎవరు అనుకుంటున్నావురా? సింహపు గుండె వంటి గుండెల గలవారు కూడా మీ నానంటే భయపడతారు. సింహపు గుండె ఎలాంటి వాడు తెలుసా? సింహపు గుండె. ఏ ధైర్యంతో నువ్వు అతన్ని కొట్టాలనుకుంటున్నావు నాకు చెప్పు. నువ్వు బాలుడు కదా అంటున్నాడు. బాలుడు యుద్ధానికి వెళ్ళొచ్చండి? బాలుడు పని చేయటానికి అయితే బాల కార్మికులు పని చేపిస్తే గవర్నమెంట్ ఊరుకుంటుందా? సౌలుకు తీసుకొచ్చారు. ఎవడో దావీదట బాలుడు గొలియాతును నేను కొడతాను అంటున్నాడు. అంటే గొలియాతును కొడతాను అంటున్నాడు. వాణ్ణి చూసి నేనే లోపల ఉన్నాను, అర్జెంట్కి పిలిచారని అన్నాడు. నువ్వు ఏ ధైర్యంతో కొడతానంటాను అని అడుగుతున్నాడు. రాజా, నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఎలుగుబంటి సింహం వచ్చింది, దానిని తరిమి అంటున్నాడు. సింహాన్ని తరిమి అంత గుండె. సింహ గర్జన ఎప్పుడని అన్నారా? నరాలు చిట్లిపోతాయి. మెదడులో ఉన్న దారం లాంటి నరాలు దగ్గర నుంటే చిట్లిపోతాయి, పగిలిపోతాయి. అలాంటి సింహాన్ని తరుముతున్నాడు. సింహం ఇతను ఇలా ఇలా ఉరుకుతుంటే సింహం ఏమనుకుంటుంది, వీడెవడరా బాబు, నేను జనాలను తరుగుతూ నన్ను తరుగుతున్నాడు అనుకోతాడు. దానిని తరిమి గడ్డం పట్టుకొని గుద్ది చంపాడండి. ఆయుధం లేకుండా చంపిన మహావీరుడండి. ఏమనుకుంటున్నారు మీ నానంటే? సింహపు గుండె వంటి గుండెలు కూడా భయపడతారు. అలాంటోడు అంటున్నాడు, యెహోవా నా బలమా. ఈ రోజు అన్నామండి మనం, ఏంటయ్యా నీ బలం, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే దేవుడు నా బలం అని మనం ఎప్పుడన్నా అన్నావా? ఏమండి, 10 మంది పాస్టర్లు వేసి వచ్చారు. ఏంటయ్యా నువ్వు ఏ ధైర్యంతో, అసలు ఎంత ధైర్యం నీకు వేసిపోయి దేవుడు కాదు అంటున్నా అన్నాడు. ఇంక 2 రోజులు ఏనండి అన్నాను. ఇంక 2 రోజులు ఏనండి అని అన్నాను. 2 రోజుల తర్వాత దేవుడు అద్భుతం చేశాడు. అటు వర్షం ఇటు వర్షం, మధ్యలో వర్షం లేదు. ఈ అడిగేద్దాం కడిగేద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు
ఇది దేవుని వలన జరుగుతున్న కార్యం అని సెకండ్లు ఇచ్చిపోయారు. తేల్చేస్తాం లేపేస్తాం అన్న వాళ్ళు ఏం చేశారు? సెకండ్లు ఇచ్చి. అది మన బలం. దేవుడు మన బలం. దేవుడు నాకు తోడుగా ఉంటే మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఇప్పుడు చూడండి, 2 విషయాలు చెప్పాను. దావీదు ఉన్న బలం ఏంటి అని అంటే, దావీదు సింహాన్నే గుండె బలం. దావీదుకు జనబలం లేక యెహోవా నా బలం అన్నాడు. దావీదుకు ధనబలం లేక అంటే ధనం ఉంది, రాజు అయిన తర్వాత బోల్డ్ సంపద ఉంది, మందిరం కట్టడానికి ఇచ్చాడు. ఏ తండ్రి ఆయన ఏం చేస్తాడు? రే రండి, ఇగో ఎంత సంపాదించా, నువ్వు ఎంత తీసుకో, నువ్వు ఎంత తీసుకో, వెళ్ళిపోండి అంటాడు. కానీ దావీదు రే మందిరం కట్టాలిరా, నేను మందిరం కట్టాలి అని పిల్లలకు చెబుతున్నాడు. అలాంటి దావీదు దేవుడి మీద ఆధారపడుతున్న భక్తిని మనం ఈరోజు నేర్చుకోవాలి. వాక్యం అంటే ఏదో విని వెళ్ళిపోయి భయం లేకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే మనం మన పనుల్లో మనం ఉండిపోతామండి. మనం ఎప్పుడు కూడా ఆయన పనుల మీద ఉండవలసిన వారు. రోజులు దగ్గర పడుతున్నప్పుడు నేను ఏమనుకుంటానంటే, అమ్మో నాకు 50 రోజులు అంటే 49, రేపు ఒక్కరోజే బతుకుతా, రేపు ఒక్కరోజే బతుకుతా అన్న ఫీలింగ్ వచ్చింది. పొద్దున ఎవరో చెప్పారు, వెంట్రుకలు వైట్ అవుతున్నాయి కదండి, మనం ఏమనుకోవాలి? అయిపోయింది నా పని, వృద్ధుడు లెక్కలకు పోతున్నాను, పళ్ళు పడుతున్నాయి, తినలేను, గ్యాస్ వచ్చింది, అమ్మో దగ్గర పడ్డా, ఎప్పుడు లేచిపోతామో గ్యాస్తో, పని పెంచాలి, వేగం పెంచాలి, భక్తి పెంచాలి అనుకుంటావా? ఎంటికలు వైట్ అయ్యా, రంగు వేసుకుంటా, పళ్ళు ఉన్నాయా, పళ్ళు పెట్టుకుంటా, జుట్టు ఉండిందా, ఇగ్గు పెట్టుకుంటా. ఇగ్గు పాస్టర్లు లేరా? ఇగ్గు పాస్టర్లు లేరండి. దేవుడు నిన్ను ఇట్లా చూపించాలనుకుంటున్నాడు. అయినా నేను రాంబాబు అనేవాడు ఈ ఆకారమా నేను ఫీల్ అవటానికి? రాంబాబు అనేవాడిని నన్ను నేనే చూసుకోలేదు. నేను ఈ బొమ్మలో నుంచి ఎప్పుడు బయటకు వస్తానో అప్పుడు చూసుకుందాం అనుకున్నా. రేపు చివరి పాఠం అదే, అద్భుతమైంది. అయితే ఇంత బలం కలిగిన ఈ దావీదు ఒకరోజు జనాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎంత నష్టపోతారో, జనబలం ఉండి ఎందుకు యెహోవా నా బలం అన్నాడో ఒక్కసారి మీరు చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూద్దాం. ముందు దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లక్కునకు వచ్చినప్పుడు అంతలో అమాలేకులు దండ ఎత్తి దక్షిణ దేశం మీదను సిగ్లక్కు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని పోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండి తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక బిగ్గరగా ఏడ్చారు. ఇశ్రాయేలీయురాలైన అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనుకోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణం ఇసుకినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఏ ప్రజలందరూ రాళ్ళు రువ్వి ఎవరిని చెప్పాలనుకుంటున్నారు? అనొచ్చా జనబలం అని? ఎందుకన్నాడో తెలుసా? జనాన్ని ఎందుకు నమ్మలేదో తెలుసా? దావీదు ఇలాంటి పరిస్థితులు, ఈ రోజు పొగిడినోడే రేపు దంతాడు అన్నా, ఈ రోజు అద్భుతంగా వాక్యం చెప్పామన్నాడే రేపు ఆడెవడో తెలియదు నాకు, మేము కట్ చేసామంటారు. కనుక జనాలను ఎప్పుడు నమ్మకూడదు. భక్తుడు చెప్తాడు, రాజులను నమ్ముట కంటే మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మనుషులను నమ్మకూడదు. మనిషి మాయ, మనిషి ఏది తట్టుకోలేడు, తన్నే ఎప్పుడు గొప్పగా చేయాలనుకుంటాడు. ఒక్క యేసు ప్రభు మాత్రమే. మీకు లోకంలో ఒక సామెత చెప్తాను. గురువు గారు విద్య నేర్పి గురు దక్షిణగా నాకేం ఇస్తావనంటే, నన్ను మించిపోయాడని, ఏం కావాలి కోరుకో గురువు గారు అంటే, నీ బొటన వేలు ఇరా అన్నాడంట. బొటన వేలు తీసేస్తే విల్లు లాగి వేయలేడు. గురువు కోరుకున్నాడంటే వీడు నాకంటే గొప్పవాడే. ఒక సినిమాలోని ఈ పాటలు పాడేటువంటి ఈ మాస్టర్ కంటే చిన్న 12 ఏళ్ళోడు గొప్పగా పాటలు పాడటం రాయటం చూసి నేర్పించినోడు. ఏం సినిమా? స్వాతికిరణంలో నాకు ఆశ్చర్యం వేసింది. గురువు అన్నవాడు ఎలా ఉండాలి అంటే, శిష్యుడు ఎదుగుతుంటే సంతోషపడాలి.
నేను మొన్న మీకు చెప్పాను, ఆ ఒక్క మాట అన్నయ్య నా పిల్లలు ఎంతగా గొప్పగా వాడబడుతున్నారు, నాకు సంతోషంగా ఉంది. ఇక నేను చెప్పనవసరం లేదన్న. ఇది ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాలి. ఇది పలికింది ఎవరో తెలుసా? యేసు ప్రభు వారు. మీరు నాకంటే ఎక్కువగా కార్యాలు చేయాలన్న, నాకంటే ఎక్కువ. అది యేసు ప్రభు శిష్యుల్లాగా అతను అడిగినట్టు బొట్టల మీద లాంటి ఏమన్నా అడిగాడా? నాకంటే మీరు గొప్ప వాళ్ళు అవ్వాలన్నారు. ఎంత ప్రేమను చూడండి. ఇప్పుడు జనాలను నమ్ముకుంటే ఎలా చేస్తారంటే, జనాలు దావీదును రాళ్ళు రువి చంపాలి అనుకుంటున్నాడు. ఇక శక్తి లేనంతగా ఏడ్చాడండి. నాకు బుద్ధి బలం ఉంది కనుక వాళ్ళని ఏ రూట్లోకి వెళ్తే ఈ జనాన్ని, నాకు జనబలం ఉంది, ఈ జనాన్ని తీసుకొని నేను వాళ్ళ మీద యుద్ధం చేసి గెలుచుకొని రాగలను అని బుద్ధి మీద ఆధారపడట్లేదు, తనకున్న జనం మీద ఆధారపడట్లేదు, తనకున్న గుండె బలం ఉందో చూసారా? గొలియాతునే చంపా ఈ ఎవరోళ్ళు అమాలేకులు ఎంత అనుకోవటం లేదు. ఏం చేస్తున్నాడు తెలుసా? శక్తి లేనంతగా ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, యాజకుని రమ్మంటున్నాడు, ఎఫోదుని తెమ్మంటున్నాడు, దేవుని యొద్ద విచారణ చెయ్యాలి. ఆయన వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే ఎంత మంచి మాట తెలుసా? ఆయన వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే వెళ్ళను. మరి భార్యల పరిస్థితి, కుమార్తెల పరిస్థితి, కుమారుల పరిస్థితి ఆలోచించండి. ఆయన వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే లేదు అన్నాడు. ఇప్పుడు 8వ వచనం నుంచి చదవండి. నేను ఈ దండును తరిమిన యెడల, నేను ఈ 6 నుంచి చూద్దాం. మిక్కిలి దుఃఖపడాను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణము ఇసికినందున రాళ్ళు రుబ్బి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని ఆ యాజకుని రమ్మని అభ్యతారుతో చెప్పగా, అభ్యతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, అదండి సంగతి. విచారణ చేయగా ఇప్పుడు 8వ వచనం, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని అబ్బా బలం వచ్చిందండి. నువ్వు తరుము దావీదు, నిశ్చయముగా నువ్వు వారిని కలుసుకొని అనేసరికి యెహోవాని నమ్మిన ఆయన బలం చూడండి ఎలా ఉందో. మనుషుల మీద ఆధారపడ్డా? బుద్ధి మీద ఆధారపడ్డా? ధనం మీద ఏమైనా ఆధారపడ్డా? దేవుని మీద ఆధారపడటం. అందుకే దావీదు అని అంటే దేవుడికి, దావీదు నా ఇష్టానుసారుడైన నా ఉద్దేశములన్నీ అన్ని తన తరము వారికి సేవ చేసి నిద్రించను. మనం చేస్తున్న సేవ, మనం చేస్తున్న ఈ పరిచర్య చూసి మన పిల్లలు గమనిస్తుంటారు. మా నాన్న బ్రతికినంత కాలం దేవుడు దేవుడు దేవుడు, రాత్రికి రాత్రే బ్యాగ్ పట్టుకుంటాను, ఎప్పుడు వస్తానో తెలియదు. వాళ్ళు చూస్తుంటారు, ఎన్ని రోజులు వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, మా నాన్న సేవ చేస్తున్నాడు, నా బ్రతుకు ఎలా ఉండాలని మనం చెప్పకుందే మా పిల్లలు ఆలోచించాలి. వాళ్ళ ముందు నేను సత్క్రియలు కనపరచడానికి చాలా ప్రయత్నిస్తుంటాను. వాళ్ళకై వాళ్ళు మారాలి. కనుక దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుడునే నా బలం అనుకున్నాడు. కనుక దేవుడు ఎన్నో విజయాలు సాధించాడు. ఇంకా 2 బలాలు ఉన్నాయి, అవేంటో చూసి మనం త్వరగా ముగించుకుందాం, మనకి సమయం లేదు కదా. ధనాన్ని నమ్మినోడి పరిస్థితి ఒకసారి చూద్దాం. ఒకసారి కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. కీర్తన, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాడి ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని ఎంత దిగదు. నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఒట్టి చేతులతోనే వచ్చావు, ఒట్టి చేతులతోనే వెళ్తావు. ఆ ధనం నీతో రాదు, ఆ ఘనత కూడా నీతో రాదు అని చెబుతున్నాడు. ఎంత మంచి మాట అండి. దావీదు తనకున్న సంపాదన ఇచ్చి ఒక మాట చెబుతున్నాడు, అది చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చూద్దాం. మొదటి గ్రంథం 29. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నువ్వు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమము నీ దానములే. ఐశ్వర్యం రావాలన్నా ఎవరు ఇవ్వాలి? బలమును ఐశ్వర్యమును నీ దానములయ్యా అంటున్నాడు. హెచ్చించువాడవు, అందరికి బలమిచ్చువాడు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల
నీ నామమును కొనియాడుచున్నాము. కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనస్పూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు. అబ్బా, ఈ మాట నేనెంత మాత్రపు వాడనయ్యా, నా జనులు ఎంత మాత్రపు వారయ్యా, సమస్తము నీ వలనే కలిగిన. అసలు ఈ వాతావరణంలో మనం ఉండటమే చిరాగ్గా ఉంటది. బంధువులు ఒక ఇద్దరు ముగ్గురు వస్తే ఈ టైంలో వచ్చాడేంటి, ఎందుకు వాతావరణం బాగాలేదు, ఎక్కడ చూసినా తడితడిగింది. ఇంతమందిని దేవుని పిల్లల్ని వాళ్ళు సర్జింగ్ పండుకుంటున్నారో తింటున్నారో గమనిస్తున్నారా? ఎందుకు చేయాలి ఇదంతా చెప్పండి? వాళ్ళు ఈ సంపదతో తిని సంతోషంగా ఉండలేరా? ఇది పండగ సీజన్. మనల్ని ఈ 4 రోజులు వాళ్ళ షట్టర్లు ఎత్తున్నారు, ఏమండి, మంచిళ్ళు ఎత్తున్నారు, భోజనం పెడుతున్నారు, కోడిగుడ్డు పెడుతున్నారు, చికెన్ పెడుతున్నారు. ఈయనేమన్నా ఆలోచిస్తున్నారా? పడుకోవటానికి వెళ్ళి సమయం లేక శాఖలన్న అక్కడ అలా ఒరిగిపోయాడండి. బలమును ఐశ్వర్యమును నువ్విచ్చు దానములయ్యా, నువ్విచ్చు దానం, నువ్వు ఇవ్వాలయ్యా. నువ్వు ఇవ్వకపోతే నేను ఏడ నుంచి తేగలను? నా జనులు ఎంత మాత్రపు వాళ్ళు, నేనెంత మాత్రపు వాడనయ్యా అన్నాడు. ఏదో విని సంతోషించి పోవటం కాదు, ఇక్కడికి రాగానే భక్తి నేర్చుకోవాలి. నేను ఎందుకు బ్రతకలేకపోతున్నాను అన్న ఫీలింగ్ రావాలి. అవి కలుగుతున్నాయా మనకి? నేను యాడిపోయినా నన్ను దేవుడు ఏడ్పించేస్తుంటాడు, సాటుకు పోయి ఏడుతుంటాను. ఏంటి ఇంకా మారలేదు. వాళ్ళ కష్టాన్ని చూస్తున్నాను, ఎవరు ఏం చేస్తున్నారో చూస్తున్నాను. మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు కలుసుకున్న వాళ్ళందరూ రేపు పరలోకంలో కలుసుకోవాలన్న ఓ ఆశ ఉంది వాళ్ళకి. ఆయన వయసు ఎంత పెద్దదండి. సంతోషంగా వాళ్ళ పిల్లల కంటే మనల్ని వాళ్ళ పిల్లలుగా ప్రేమించి మాట్లాడుతుంటే అసలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం వాళ్ళ ప్రేమ. దావీదు కూడా చూడండి, పిల్లలకు ఆస్తులు ఇవ్వకుండా ఈ ఆస్తులన్నీ దాచిపెడితే మన వల్లదే కదండి. మెల్కీసెదకు 4వ తరం వాడైన మెల్కీసెదకు, నా పితరుడైన అబ్రహాం నీకు ఇవ్వకపోతే ఆస్తి అంతా నాదే కదా, మా తాత ఇచ్చాడు కాబట్టి నేను ఇచ్చినట్టే అన్నాడు. ఆ తాత మన వాళ్ళకి దాయకుండా మనకెందుకండి వెదజల్లుతున్నాడు? నీ జోబులో నుంచి ₹1 తీయలేకపోతున్నాం? నీ కానుకలు ఏమైనా ఇవ్వగలుగుతున్నాం? మనం ఇంత ఖర్చుతో కూడిన దానికి మనం ఏమైనా సహాయం చేయగలుగుతున్నాం? ఏదో వస్తున్నాం, టూరిస్టులాగా తింటున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ ఎప్పుడు పెడతారు బ్రదర్? వాళ్ళే పెట్టాలా? ఈసారి నా కష్టం కూడా ఉందో తీసుకో బ్రదర్ అనే వాళ్ళు ఉన్నారా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇంత సమయాన్ని, ఇంత కాలాన్ని, ఇంత పెట్టుబడి నీకు పెట్టి నువ్వు మారరా అనే అవకాశాలను ఎత్తంటే ఎన్ని అవకాశాలు పోగొట్టుకుంటావు. ఇది చివరి గద్దింపేమో ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు గద్దించినను ఇక నువ్వు మల్లని వాడు మరి హఠాత్తుగా చనిపోతాడు. హఠాత్తుగా మాట్లాడే ఛాన్స్ కూడా వాడు హఠాత్తుగా చనిపోతాడు. ఎందుకంటే ఎన్నో అవకాశాలు ఇచ్చాను రా నిన్ను, ఎంతోమందిని నా పిల్లలతో చెప్పించాను కదరా, నువ్వు ఏం మారావురా? ఆయన నరకానికి పోమంటే ఏందండి, మనమే పోతున్నాం అండి. దేవుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒరే ఎన్ని అవకాశాలన్నా తీసుకోండి కానీ మారండిరా, లేకపోతే ఎక్కడికి వెళ్తారు తెలుసా? నిత్యము కాలిపోయే ఒక అగ్నిగుండం ఉందిరా. నా కుమారుడు చెప్పాడు కదా, నువ్వు పోవు పాతాళమున అగ్ని ఆరదు పురుగు చావదు. ముందు మంచిగా చెప్పాడు యేసు ప్రభు. ఇదిగో మీరు చక్కగా చదువుకుంటే అవి ఆ ఫ్యాన్ల కింద, ఏసీల కింద, మన బ్యాంకులో డబ్బులు అప్పు కడదాం అనుకుంటే ఆ ఎండలో నుంచి వచ్చి ఏసీ రూమ్లో కూర్చొని ఇట్లా కూర్చొని, అబ్బా వాళ్ళ పని ఎంత బాగుంది, నా పని ఎట్టుంది, చదువుకొని ఉంటే నా బ్రతుకు కూడా చదవండి అయ్యా అని పిల్లలుగా చెబుతున్నామండి. లేదు వాక్యం అన్నా నేర్చుకొని గొప్ప వల్ల ఉంటా అంటే ఫోన్లో చూసుకుంటారండి. తండ్రి బాధ తెలియదండి. కాబట్టి నీ మనసు వేరు, నా మనసు వేరు. ఎవరి క్రియలను బట్టి దేవుడు వాళ్ళకి అతను. నువ్వు మారాలి కదా. మా నాన్న ఏ స్థాయి వాడు, నన్నండి మీరు రంగుల పనిలో చూస్తే ఆశ్చర్యపోతారు. చిట్టపట్టాలను చూసారండి ఎప్పుడన్నా? చిట్టపట్టాలు అంటే సెంటర్ పళ్ళు తీసుకొని కొట్టుకుంటూ పోతాడు, ఏదో పండగ పోతాడండి. చిట్టపట్టాలు అంటారు. ఇలా కొట్టుకుంటాడండి. కొట్టుకుంటే రక్తం, మీకు ఆలోచించండి, నవ్వటంగా ఇలా కొట్టుకున్నప్పుడు అండి సెంటర్ పళ్ళు తగదు, ఫాట్ మనిపెత్తాడంటే. కానీ రక్తం చుక్కలు అక్కడక్కడ పెట్టి ఉంటాయి. రంగు చుక్కలతో బయటికి వస్తేనండి కుక్కలు మరుగుతాయండి. తెలుసా మీకు? కుక్కలు బొవ్వు బొవ్వు అని అంటే పరుగు బద్దని లోపలికి పెద్దగా రావండి. అది చేసుకుంటూ నేను ఈరోజు సేవ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? పుచ్చుకున్నట కంటే విచ్చుట ధన్యమని మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించను. ఎవడి వెండినైనను బంగారమునైనను నేను ఆశించలేదు, ఈ నా చేతులు కష్టపడ్డాయి అన్నాడండి. ఎవరన్నా బాధల్లో ఉన్నప్పుడు జోబులో తీసేస్తుంటానండి. ఎవరన్నా నా ముందు పేద ప్రజల భోజనం లేక అడుక్కుంటున్నప్పుడు
నా జోబులో ఎక్కువ డబ్బులు ఉన్నవాడిని. నేను ఎంత పని చేసి దేవుడు నాకు ఎంత పెట్టినా రూపాయి బిల్ల ఉండదండి. నేను టిఫిన్ చేయడానికే ఉండదు, పోగు చేసుకోవటం ఉండదు. ఎందుకు అని అంటే ఆశ పెరుగుద్ది, డబ్బు ఆశకు దారి తీసింది. కనుక మనం ఇక్కడ ఆలోచిస్తే మనకు టైం లేదు. ఆయన ఏమంటున్నాడు అంటే ధనమును అక్కడి నుంచి చదవను, మర్చిపోయాను చెప్పాను. పరాక్రమమును నీ దానమును హెచ్చించు వాడవును, అందరికీ బలమిచ్చు వాడవు నీవే అంటున్నాడు. అందరికీ బలమిచ్చు వాడవు. ఇప్పుడు ఒకటి నేర్చుకున్నాం ఏంటంటే దేవుడు మన బలం అయితే మన జీవితాలు ఉన్నతంగా ఉంటాయి. ఇంకొక బలం ఉన్నాయని ఇంకా 2 బలాలు చూపించి ముగిస్తాను. వెంబటమంటే చెప్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళెను అంట. ఆత్మ బలముతో మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు బలాన్ని ఇస్తాడన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఈ రోజన్నా ఆలోచించాడా? పిరికి హృదయం గల ఆత్మనిచ్చాడా? బలమైన వాడు మనలో ఉన్న ఆత్మను, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎవరంటే బలము, ఆత్మ బలముతో అని రాయబడింది. యేసు క్రీస్తుకి దేవుడికి ఉన్న అనుబంధం, రాత్రిపూట తండ్రితో మాట్లాడుకోవటం, పగలంతా వెళ్ళటం, అది మనం ఆలోచిస్తే నిజంగా యేసు ప్రభు వారి భక్తిని చూసి దేవుడు కొలత లేనంత ఆత్మను ఇచ్చాడు. ఆయనకి కొలత లేదు తెలుసా? ఆత్మలో కొలత లేనంత ఆత్మ ఆయనకు అనుగ్రహింపబడింది. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు బలం అని మనకు గుర్తు రావాలి. ఓ రోజు మీటింగ్ జరిగింది పిడి సుందర గారిది. ఆ మీటింగ్ చేసి మా కొంపంతం ఉంచాడు, తొల్లగొట్టాడు, వేళ్ళేసాడు, తిట్టకొలను తిట్టాడు. ఏడు చక్కగా వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న పోలీసులు వచ్చి 150 మంది పాస్టర్లు వచ్చి మా అనిల్ కుమార్ గారిని తిట్టారు. రండి ఏడేవాడు కనివిరాని అని చెప్పి వీళ్ళు చక్కగా వీళ్ళు డబ్బులు వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు 3 లక్షలు తీసుకొని వెళ్ళిపోయారు. గంటకెంత? 1,00,000. ఏమా గంటకెంత? అందుకే ఫ్రీగా రాబుద్ది కాదు. అతను అబద్ధాలు చెప్పి దొంగబోధ చేస్తున్నటువంటి వాడికి 1,00,000 ఇస్తున్నారు గంటకి. సత్యం చెప్పి ఎదుగుతున్న పిల్లలు యథార్థంగా మిమ్మల్ని పరలోకాన్ని నడిపేయటానికి ఇచ్చినోడికి ఛార్జీ ఖర్చులు కూడా ఇవ్వట్లేదండి. ఎంత సోమరులండి! మరి ఎంత అన్యాయం అండి! ఇప్పుడు పోలీసులు వచ్చారు, వీళ్ళు వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత ఆ ఎస్ఐ గారు అంటున్నాడు, ఈ వైస్ ప్రిన్సిపాల్ కూడా ఎగిరిపోయాడు. పాపం ఒక్కడే ఉండవు. నేను ఆ రోజు కొత్తగా వచ్చాను. నా పిల్లలు చిన్న పిల్లలండి, ఈ మాట త్వరగా చెప్పు. చిన్న పిల్లలు. ఎస్ఐ గారు వచ్చి ఎవరు ఇక్కడ కడిగినారన్న? నేనే. ఫాస్ట్ ఎవరండి? నేనే. అనిల్ కుమార్ అని నువ్వు అప్పుడు రాజశేఖర్ రెడ్డి తిడతావా? నువ్వు ఎక్కెక్కు బస్ ఎక్కు. అసలు ఎవడో నేను మీటింగ్లు పెట్టాను ఎక్కాను. అయ్యా ఎస్ఐ గారు వచ్చి రమ్మంటున్నారండి. రండి అంటే సంఘస్థులు అంటారు. చెప్పు నేను రానయ్యా పారారైతున్నారు. అప్పుడు నేను కొత్తగా వచ్చా, బాప్తీసం తీసుకున్నాను. బలం, పరిశుద్ధాత్ముడు బలం. వాక్యం గుర్తొచ్చింది. లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు వెళ్ళి అంటున్నాడు. నేను వెళ్ళగానే నా ఫ్రెండ్ ఇంకోటి వచ్చింది. ఇద్దరం వెళ్ళి వీళ్ళు ఏమంటున్నారు తెలుసండి, పెద్ద వీరులు సూర్యులాగా వెళ్ళారు. 150 మంది పాస్టర్లు పెట్టారు అక్కడ. 150 మంది పాస్టర్లు, అనిల్ కుమార్ బ్యాచ్. ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, వీళ్ళ జీవితంలో బయటకు రావాలన్నారు. మేము వెళ్తేనండి అక్కడ ఏఎస్ఐ గారి ఇంటికి తీసుకెళ్లారు. ముందు ఆడికి కదండి మమ్మల్ని తీసుకెళ్ళాలి అని అంటే, లేదు ఏఎస్ గారు రమ్మంటున్నారంటే ఆడిపోతే, చెప్పండి కేసు మీ మీద బలంగా ఉందా, మీరు జీవితంలో బయటికి రాకూడదు అంటున్నారు. అయితే మరి మీరేం చెప్పుకుంటారు చెప్పండి అని అంటే, అయ్యా మేము చెప్పేది ఉందయ్యా, మేము ఉన్నది చెప్పాం. ఆయన చెప్పింది పాస్టర్ గారు, మేము కన్వీనర్లు అన్నప్పుడు ఆయన భార్య ఒక మాట మాట్లాడిందండి. ఏమండి, వాళ్ళు సత్యవాక్యం చెబుతారు, వాళ్ళ జోలికి పోవద్దు అన్నదండి ఏఎస్ఐ. అప్పుడు వెంటనే అవునా నువ్వు రోజు వినే వాక్యం వీళ్ళదేనంటే వాళ్ళదేనండి అని మాకు కాపీలు ఇచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇంతకు వాళ్ళకి దెబ్బలు ఏమన్నా తగిలినాయి అన్నాడు. వాళ్ళకు ఒక్క దెబ్బ తగలలేదా, నెట్టుకున్నాం అంతే అని అంటే, మరి దెబ్బలు తగిలినప్పుడు కేసు ఏంటి, ఇంకా దొమ్మి కేసు అని రా తప్పు అని. సాయంత్రం కల్లా వచ్చినవండి. మమ్మల్ని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. చూసారా, 2011లో జరిగింది. దీనికి సాక్ష్యాలు కావాలన్నా నాతో రండి. ఆత్మ బలం ఏంటి? ఆత్మ బలం. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు బలాన్ని ఇస్తాడు. ప్రేమ తిరిగి వాళ్ళ పారిపోయేటట్టు చేయడం. ఈ లోకంలో పారిపోయాడు ఎవడంటే దుష్టుడు. మనలో ఉన్న దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ బలము గలది. ఇంకొక మాట చూపిస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 41, 43. 40 వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని
చిత్తమైతే నీ చిత్తమైతే తొలగించమని, నా ఇష్టము కాదు. అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించాడండి. అప్పుడు ఏం జరిగింది చూడండి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి, ఆయనను బలపరిచెను. అబ్బా ఆయనకి బలం వచ్చిందండి. దూత రాగానే నా కుమారుడు నాకు మొరపెడుతున్నాడని విని దూతను పంపి బలపరిచాడండి. ప్రార్థన బలము చేత ఆయన వెళ్ళాడండి. చచ్చిపోవాలంత ధైర్యం వచ్చింది చూసారా. ప్రార్థన బలం ఉంది. ప్రార్థన మనం చేస్తుంటామండి, ఇష్టపడం. అందుకే మన జీవితాలు ఇక్కడితోనే ఆగిపోయాయి. ప్రార్థన ఖచ్చితంగా మన జీవితంలో ముందు ప్రార్థన ఉండాలి. దేవునితో మాట్లాడుకోవటం. మనకు అర్ధరాత్రి ఏదైనా సడన్ గా నొప్పి పట్టింది అనుకోండి, మన బంధువులకి మనల్ని బాగా ప్రేమించాలో ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎలా చూసి అర్ధరాత్రిలో ఏదో పని చెప్పడానికి స్విచ్ ఆఫ్ చేస్తాడండి. ఏ రాత్రి అయినా స్విచ్ ఆఫ్ చేయని ఆయన ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? ఆయనే పరమ తండ్రి. అర్ధరాత్రి అయినా మధ్యరాత్రి అయినా తండ్రి అనగానే ఆలకించే గొప్ప దేవుడు అండి ఆయన. అది మీరు ఏదన్నా అనుభవించారా? అసలు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటున్నాడా దేవుడు అని గమనించుకున్నారా ఏ రోజన్నా? కానీ నేను అన్ని గమనించుకుంటా. తప్పు చేసినప్పుడు కూడా వెంటనే మోకరించి ఒప్పుకుంటా. నా పక్కన ఉన్న సేవకులకు కూడా చెబుతా. ఇది అందరికి ఉండదు మనసు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇప్పుడు ప్రార్థనలో ఉన్న బలం ఏంటో చెప్తాను. తెల్లారితే వరంగల్ మీటింగ్కి వెళ్ళాలి. ఈ రోజు ఛాన్స్ ఉంది, పొద్దున్నే వెళ్ళాలి. రేపు పొద్దున్నే. ఈ రోజు మా అమ్మ సడన్ గా పడిపోయిందండి. సడన్ గా పడిపోయేసరికి హాస్పిటల్ చేసాం. ఈ రోజు రేపే నేను ఊరు వెళ్ళాలి. పోనీలే ఈ రోజు ఎంతలో దగ్గుద్దని పోయాను. పోతే మధ్యాహ్నం దాకా ఉంది. ఏం బతకటం కష్టం అండి అన్నారు. అసలు ఆశ్చర్యం. పాపారావు గారు హాస్పిటల్ తీసుకెళ్ళాం. ప్రైవేట్ 6,000 3,000 అయిపోయింది. 3,500 అయిపోయింది. సీరియస్ కేసు అండి. విజయవాడ తీసుకెళ్ళాను అన్నారు. అమ్మో విజయవాడ పోతే 2 రోజుల దాకా రాం. రేపు పొద్దున్నే సేవకుల మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. ఎట్టా? సరే అని చెప్పేసి ఇంకేమైనా మార్గం ఉందని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఏమయ్యా మీకు బుద్ధి ఉందా? ఆమెకు పెరాల్సి వచ్చింది, మాట పడిపోద్ది, చనిపోవచ్చు కూడా, అర్జెంటుగా నేను వ్యాన్ మాట్లాడతానని అంబులెన్స్లో ఎక్కించారండి. అమ్మకి అంత సీరియస్ ఉంటే ఎవరన్నా ఎక్కుతారంటే ఎవరు రావట్లేదండి. అమ్మ అంటే ఇష్టం. అమ్మ ముఖం చూడండి, నేను లేవలేను అనుకున్న వాళ్ళు కూడా పరారు. మాకు పని నువ్వు పోరా అని అంటున్నారు. నేను పోతా, నువ్వు చెప్పవసరంలా. అప్పుడు నేను రక్షణ పొందిన మాకే ఎక్కడే ఉంది. ఇద్దరం పోతూ ఆమె తీసుకెళ్తుంటేనండి ఇంటికి లెట్ట తీసి పిచ్చిదైపోతుంది. మా కళ్ళ ముందు అప్పుడు దాకా ఎంతో ఆరోగ్యంగా ఉంది. మాకేం ఏంటి ఇట్ట ప్రవర్తిస్తుందండి. ఆడికిపోతే మాట పడిపోయింది. డాక్టర్ల దగ్గర తీసారు. ఆ గవర్నమెంట్ విజయవాడ హాస్పిటల్ కొన్న మంచి గుణం ఏంటంటే కొత్తగా వచ్చిన పేషెంట్ అర్జెంటుగా చూస్తారండి. డాక్టర్లు ఫుల్గా ఉంటారు, యవ్వనస్తులు. రాంగలో చూశారు, ఒక పెన్ను తీసుకొని అరికాల మీద ఇట్ట గీసిందండి. కొంచెం లైట్గా అట్ట కదిలింది. అబ్బా కష్టమేనే అని చెప్పేసి మళ్ళీ గీసిండు. మళ్ళీ కొంచెం అట్ట కదిలింది. ఓ పని చేద్దాం, అసలు తల్లో ఏమన్నా ఉందని స్కానింగ్ చేద్దాం. స్కానింగ్ తీసుకెళ్ళాం. ఇవన్నీ 2-3 గంటల్లో జరిగిపోయింది. స్కానింగ్ చూసాం బాబు. మరి రేపు ఆ స్కానింగ్ వచ్చి తెలుసుద్ది. ఒకటైతే మాకు అర్థమవుతుంది, ఏమైతే కష్టం దేవుడికి దండం పెట్టుకోండి, తీసుకెళ్ళిపోండి అన్నారు. అదేంటండి 2 రోజులు ట్రీట్మెంట్, తల్లో ఏం లేదయా, మరి ఎందుకు పడిపోయిందో తెలియదు, తీసుకెళ్ళిపోండి లేకపోతే మేమే బయట కూర్చోబెడతామంటే అప్పటికి 1 గంట అయింది. వెంటనే నేనేం చేశానంటే బయటికి తీసుకొచ్చి అంబులెన్స్ మాట్లాడా. అంబులెన్స్ లో పోయి అంబులెన్స్ లో రాత్రికి వచ్చిన వానికి ఏమనుకుంటారు చెప్పండి? శవం వస్తుంది అనుకుంటున్నారండి ఇంటికాడ. బయట మంచాలు వేసుకొని మేము వస్తున్నాం అంటే అమ్మ అయిపోయింది వాడు చెప్పట్లేదు అనుకుంటున్నారు. నేనేమేం చేశాను తెలుసా? ప్రార్థన ఆమె తీసుకెళ్ళేటప్పుడే మనస్సులో ప్రార్థన అని మీరు విన్నారా? మనస్సుతోనూ ప్రార్థన పౌలు గతుడు మనస్సులో చేసుకుంటుంటాం మేము. ఒకసారి మెరాకిల్ జరిగింది. పిల్లగాడు పుట్టగానే మట్టి కూర్చోవాలా అర్జెంటుకి విజయవాడ తీసుకెళ్ళండి అన్నారు. అక్కడ ఉన్న మా గౌరకి మనం ఉన్నాయి. ప్రార్థన చేసుకున్న కసిపు ఆగుదాం అంటే లేదు తీసుకెళ్ళమంటున్నారంటే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమె చేస్తాను, నేను చేస్తాను. చిన్న పిల్లగాడు ఆయన, వాడికి ఆపరేషన్ ఏంటి, కొంచెం దయ చూపినాయన అని గోజా ఆడతాను. బస్సులోనే కంచెంచార్ల భాగంలోనే తడి అయిపోయింది. అంటే బిడ్డ పుట్టగానే మట్టి కూర్చోవాలి. చిన్న చూడు అనండి. జరగాల్సింది జరిగిందని చెప్పేసి మేము వెంటనే రిటర్న్ అవుదాం అంటే అందులో ఉన్న వాళ్ళు దుస్తులు తిరిగి అక్కడ పోదాం అంటే వాళ్ళు ఠాగూర్ సినిమాలో లాగా చేయాలని ఓ 30,000 లాగాలని చూసాం. అది పెద్ద తతంగం అండి. అంటే దేవుణ్ణి నువ్వు యథార్థంగా మంచి హృదయంతో ప్రార్థన చేస్తే ఏ విషయంలోనైనా వింటాడండి. ఇక్కడ మా అమ్మ విషయంలో కూడా అదే జరిగింది. ఇంటికి తెచ్చాను. నాకు ఉన్న ఆనందం ఏంటంటే తెల్లారి నేను ట్రైన్కు అందుకుంటాను, ఎందుకంటే రాత్రి వతనం. ఏంటి అమ్మ ఎట్టుంది ఏందని అంటే వతనంగా ఆగరాదన్నాను.
వాళ్ళు చచ్చిపోయింది అనుకున్నారు, చూసి ఆశ్చర్యపోయారు. మాట పడిపోయింది. కాకపోతే 3 నెలలు సాదుకున్నాలే అనుకునేసరికి తెల్లారే మా బావగారు వచ్చి తలుపు కొట్టి, మన విశ్వాసే, ఎట్లా తలుపు కొట్టి నన్ను లేపాలి. తలుపు కొట్టి లోపలికి వస్తే అప్పుడు దాకా మాట పడిపోయిన మనిషి ఎవరో అనండి. అబ్బా, దేవుడు పట్ల ఎంత ప్రేమ కలిగిందంటే మళ్ళీ నేను బాధగా వెళ్లకుండా ఏమొక మాట ఇచ్చాడేంటి, ఎవరు అనేసరికి నేను సోముడు అని అందండి. ఎంత ఆశ్చర్యం చూడండి. ప్రార్థన బలం. కుంగిపోయే టయాల్లో నువ్వు ప్రార్థన చేయి, నీ తండ్రితో మాట్లాడు. అసలు మనకి ఇష్టం ఉండదు కదా, మన ఫ్రెండ్స్తో గంటల ఫోన్లో మాట్లాడుతాం, పనికిరాని వాళ్ళతో మాట్లాడుతుంటాం, పనికిరాని మాటలు నీ కన్న తండ్రితో ఏ రోజున ఒక గంట, ఏకూజామున లేసి గంట. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక సహోదరుడు నా పక్కన పడుకున్న ఆయన పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటున్నాడు. ఏడున్నంతసేపు అన్న కోరుకున్నది కూడా అదే. మీరు వచ్చిన వాళ్ళందరూ ప్లేసులకి వెళ్ళి పడుకోవటం కాదు, పరిచయం చేసుకోండి. మనకు తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఉంటారు, మనకు తెలియని వాళ్ళు పరిచయం లేని వాళ్ళు. సార్ బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పరిస్థితులు ఏంటి, మీ ఒంట్లోనో లేకపోతే ఇంట్లో బాగోని వచ్చి బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి, మరలా వచ్చే సంవత్సరం ఇంకా గొప్పగా జరగాలి, ఇంకా అనేక మందిని తీసుకురావాలని ప్రార్థనలో పెట్టండి. ఇవేంటి ఏదో వింటున్నాం వెళ్ళిపోతున్నాం, భయం ఎలా అవుతుంది చెప్పండి. ప్రార్థన బలం. ఒకప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. ఏంటి చెప్పు నాయనా, ఏంటేనంటే నేనేమో వాళ్ళతో యుద్ధం చేద్దాం అనుకున్నాడు, సూర్యుడు అస్తమించిపోతున్నాడు అంటే ఏం అడగాలనుకుంటున్నాడు నాయన అని అంటే సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు నిలిచిపోవాలి, ఒక నరుడి మనవి వినిన దినము వంటి దినము కాలచక్రాన్ని ఆపాడండి. మనిషి కోసం అండి. నీకు ఇంట్లో కార్యాలు చేయడా, తన సొంత కుమారుని చంపుకున్న ఆయన నీకు మేలు చేయడా, నీకు ఫుడ్ పెట్టడా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కోటలో కూర్చుకొనవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా, సమస్తాన్ని నీ పాదాల మీద కింద ఉంచి నీ సర్వసుఖాలు తీరుస్తున్న దేవుడి కొరకు మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అనే ఉందండి. తమ్ముడు చెబుతుంటే నేను ఆయన వింటున్నాను, ఒక పక్క రాసుకుంటున్నాను, మళ్ళీ నేనేం చెప్పాలో ఆలోచించుకుంటున్నాను. ఇంత విధంగా ఆలోచించాలండి. మీరు వచ్చారు, ఆశతో వచ్చారు. ఈడకొస్తే ఈసారి ఈ జీవితంలో నేను ఇక పాపం చేయకూడదు, లోకానికి దూరమై దేవుడితో ఉండాలి, దేవుని పిల్లలతో గడపాలి, ఈ కొద్ది రోజులు కాలం చూస్తే భయంకరంగా ఉంది అన్న భయంతో మనం ఉండాలి అనుకోని ఆయన తీసుకుని వచ్చాడండి. ఎంత గొప్ప విషయం. ఇంకో బలం మామూలుగా చెప్పిన ఇంకొకటి ఏమన్నాడు తెలుసండి, ఎబ్రీ పత్రిక 4:12 ఉంటుంది, వాక్యము సజీవమై బలము గలదై. వాక్యం ఒక బలం అన్న సంగతి మర్చిపోయాం కదా. మనకు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వాక్యాన్ని మనం తలుచుకుంటున్నప్పుడు వాక్యం బలం వస్తుందండి. వాక్య బలము అంటున్నాడు. మనం పరిశుద్ధాత్ముడు ఒక బలం అని ప్రార్థన ఒక బలం అని మర్చిపోయాం, మనం వాక్యం బలం అని మర్చిపోయాం. భక్తుడు ఆనాడు పలికినట్టుగా యెహోవా నా బలం. ఇవన్నీ ఇచ్చేవాడు దేవుడే కనుక ఆ దేవుడు మీద ఆశ కలిగి బతకలే. రేపు ఒక్క రోజే ఛాన్స్ ఉంది, మళ్ళా 365 రోజులు. ఎంతకాలం బతకటానికి రోజులు, చనిపోవటానికి సెకండ్లు చాలండి. మరి ఇప్పుడు బాగానే ఉన్నాడు, పెళ్ళి అయిపోయింది, ఆ గదిలో పంపించడం ఏమైంది అన్నాడు, హార్ట్ అటాక్ వచ్చింది, పెళ్లి కూతురు తండ్రి చనిపోయాడండి. ఎంత బాధ అండి. క్షణాల్లో జరిగిపోయింది. నొప్పి అన్నాడు, పడుకున్నాడు, అయిపోయాడు, మాట కూడా చెప్పలేకపోయాడు. మరి మీరు ఈ కాలాన్ని, ఈ సమయాన్ని దేని కొరకు ఉపయోగిస్తారు? తన దాసుల ద్వారా ఆయన మాట్లాడే నిర్ణయం మీది. మనందరం కలుసుకోవాలి, ఏడే కాదు పరలోకంలో కూడా కలుసుకోవాలని గొప్ప ఆశ ఉంది. మీకు ఆశ ఉంటే దేవుడు అంటే భయభక్తులు ఎక్కడి నుంచే మన జీవితాలు మారటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ప్రార్థన, తర్వాత వాక్యం, తర్వాత ఏమన్నాడు, ఆత్మ, నీలో ఉన్న ఆత్మ బలం ఉన్న సంగతి మర్చిపోకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధులైన తండ్రి, దయగల దేవ, కృప కలిగిన తండ్రి, వాతావరణం అనుకూలం లేకపోయినా నీ పిల్లలకు నీ మాటలు వినిపిస్తున్నారు. ఈ వాతావరణం ద్వారా వాళ్ళు చంచల మనసులు కాక ఏదో శ్రద్ధాభక్తులు వదిలిపెట్టకుండా నాయన ఆశగా వింటున్నారు నాయన. బలపరచండి, హృదయంలో గుచ్చుకొని నాయన నాటబడి మొక్క మొలక ఫలాలతో నాయన నీ బిడ్డలు నిండుకొని నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వరూపంతో మరలా వచ్చే సంవత్సరం అందరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నాయన ఆయుష్ ఆరోగ్యాలతో నీ పని కొరకు మరలా ఇక్కడికి వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించమని, నా తర్వాత మాట్లాడిన నీ దాసురాండ్రకు నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని. రేపు నాయన మరలా నీ బిడ్డలు వెళ్ళిపోతున్నారు, రేపు కూడా నీకు మహిమకరంగా ఉన్నతమైన విషయాలు గుండెలను తాకే విధంగా, గొడవబడే విధంగా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి. ఇంత వేల రూపాయల ఖర్చుతో ఈ కుటుంబం వారు చేస్తున్న
కష్టాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదం బిడ్డలు కనుక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. బిడ్డల్లో ఇంకా ఆసక్తిని, ఖాళీ హృదయాలతో వచ్చిన వీరు హృదయాలను నింపుకొని మరలా వచ్చే సంవత్సరం వరకు ఆశ కలిగి బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించండి. చేసిన మేలులకు స్తుతిస్తూ అన్ని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ ప్రియకుమారుడు ఈ లోకరక్షకుడు మనుషులందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. అందరికీ వందనాలండి.